అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆద్య మామ్ వ్లాగ్. ఈరోజు మేము మా పొలం వచ్చామండి. అది ఎక్కడో తెలుసా? చింతలపూడి మండలం ప్రగడవరం అనే గ్రామం. అక్కడ వెళ్తున్నారు కదా! ఆయనే మా మావయ్య గారు. మా పొలం దగ్గరికి వెళ్తున్నారు. వరి చేను వేసామనమాట. వాటిలో కలుపు తీయడానికి, ఇంకా గుళుకులు, యూరియా మందు చల్లడానికి ఈరోజు మా ఆయన గారు, మా మావయ్య గారు ఇద్దరు కలిసి పొలం వెళ్ళారండి. ఇంక వెంటనే మా ఆయన గారికి వీడియో తీయాలనే ఆలోచన వచ్చి ఇంక వెంటనే వీడియో తీశారు. మొత్తం వరి చేలేనండి అక్కడ. ఒక 20 ఎకరాల వరకు వరి చేను వేశారు. అసల ఆ వరి పైరు ఎగురుతుంటే ఆ గాలికి మబ్బు పట్టినట్టుంది. అంటే వర్షం వచ్చేలాగా అసల ఆ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అక్కడ మధ్యలో మా రిలేటివే ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట అసల. ఆళ్ళకి ఎంత మంచి ఆలోచన వచ్చిందో చూడండి అసల. ఆ పొలాల మధ్యలో ఇల్లు కట్టుకోవడం. పగలు బానే ఉంటది. నైట్ టైమ్ అయితేనే ఏ పాములొస్తాయి, ఏమొస్తాయి అని భయపడాలి కానీ, అసలక్కడి నుంచయితే వ్యూ చాలా బావుంది. ఇంగ మా మావయ్య గారు కూలీలతో మాట్లాడుతున్నారనమాట. ఎలా చేయాలి, ఏంటి అనేది దగ్గరుండి చేస్తున్నారు. మా ఆయన గారు మట్టికి ఎట్టి పరిస్థితిలో వీడియో తీయాలి అని వీడియో తీస్తున్నారు. ఇదండి ఇక్కడి నుంచి మా పొలమనమాట. ఈయనే మా మావయ్య గారు. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసుంటారు. లైవ్‌లో చూసుంటారు. అదిగో ఆ చివరండి ఆ వెనకాల పామాయిల్ తోట కనపడుతుంది కదా! అక్కడ వరకు అనమాట. ఇటు నుంచి మొత్తం మాదే పొలం. వరి చేను వేసామన్నమాట. పిఎల్ వడ్లు. మేమెక్కువ ఈ బియ్యమే తింటామండి. మాకు ఇంట్లోకి సరిపోతాయి. ఇంకా బయటకి అమ్ముకునేలాగా కాకోకుండా మాకు ఇయర్ అంతా సరిపోతాయి. నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ పంట చేతికి వస్తుంది. ఇద్దరు సరిపోతారు అనుకున్నాము. కానీ ముగ్గురొచ్చేసారు. సర్లే వెనక పంపించడం ఎందుకులే అని ముగ్గురితో చేయించేసాము. 2 రోజులు పట్టింది ఆ పని అవ్వడానికి. మావయ్య గారు 2 రోజులు ప్రగడవరంలోనే ఉన్నారు. మా ఆయన గారు అయితే వచ్చేసారు కానీ ఇంకా ఆయన దగ్గరుండి చేయించి ఇంటికి వస్తానని చెప్పారు. ఇక్కడ ఈవిడ కలుపు తీస్తుందండి. ఇంకా మావయ్య గారు ఒక్కొక్క మడికి ఒక్కొక్కరిని పంపించేలాగా మొత్తం పురమాయిస్తున్నారు. ఈ పైరు ఎగరడం చూడండి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆద్య మామ్ వ్లాగ్స్.